వెల్ఫేర్ నువ్వే చూస్తావమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు పాపం, నువ్వు ఎందుకు నడుస్తావు? ఎవరినో బాధ్యత తీసుకోండి అమ్మా. అమ్మాయిని కొంచెంసేపు కూర్చోబెట్టండి. ఎవరో ఒకరు నోట్ చేసుకోవడమే కదా, పలానా చోటు రాలేదు ఉన్నది. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోమాక, సరేనా? ఎక్కడన్నా కొంచెం దూరంగా పోయి కూర్చో, ఏదైనా అవసరం ఉంటేనే పిలుస్తాను, లేకపోతే లేదు. ఎవరో ఒకరు నోట్ చేసుకోండి అమ్మా. నేను చెప్పే అంశాలు నోట్ చేసుకుని అమ్మాయికి ఇవ్వండి. ఎన్నో నెలల ప్రెగ్నెన్సీ నీకు? 8th month. అన్నా బాగున్నారా? ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారుగా, మరి ప్లానింగ్ కూడా ఉన్నావా? చెప్పాలి కదా మీరు. ఆడబిడ్డలు బాగా ప్రమాణం చెప్తున్నారు, మీరేమో రాస్తున్నారు కదా. మీరు అన్నిట్లో ముందుకు వెళ్ళిపోయారమ్మా, వీళ్ళన్నింటిలో వెనకబడిపోయారు, అది సమస్య. అమ్మ कैसे अम्मा? कैसे चल रहा है अम्मा? यहाँ है सब तो करे तो बस बहुत शुक्रिया सर। 3 टाइम आ गए हैं बस, 2 दिन ले नहीं आए थे सर, 3 टाइम आ गए साल लेना ये ఇంకా 315 ఫైనాన్స్లో పడింది చేసాం సార్. ఒకటి సచంద్ర కార్పొరేషన్ టాయిలెట్ కింద 25 lakhsకి టాయిలెట్ अपकमिंग వచ్చేసి ట్రైన్ ఖడే అవుతాం బస్, కుछ नहीं. ఆదోనిలో ఈరోజు నేను మైనారిటీ కాలనీల్లో ఉన్నాను. ఇక్కడ మైనారిటీలు అత్యధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది 3వసారి పర్యటన చేస్తున్నారు. వీళ్ళే చెప్తా ఉన్నారు, ఏ ఎమ్మెల్యే కూడా 3 సార్లు రాలేదండి మా ప్రాంతానికి. మీరు 3 సార్లు నేను ఈ కాలనీకి వచ్చి వీళ్ళ కష్టాలు తెలుసు. ఎందుకంటే అత్యధికంగా పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం ఇది. ఇది చేసుకుని బతికేవాళ్ళు, పొద్దున్న లేసి ఆటో తోలేవాళ్ళు, కొంతమంది అంటే కూలికి పోయేవాళ్ళు, కొంతమంది అంటే ఇట్లా చాలా ఇబ్బందులు పడే వీళ్ళని ఆదుకోవాలన్న అంశంతో నేను అభివృద్ధి పనులు కూడా చేశాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మైనారిటీ కాలనీలకు రోడ్లు రావాలంటే చాలా కష్టం, ఎన్నో గుంతలు, నానా బాధలతో ఉండేది. నిజంగా ఒక గర్భిణిని తీసుకెళ్లాలంటే మధ్యలో డెలివరీ అయిపోద్దేమో అన్నంత భయంకరంగా ఉండేది. దాన్ని కొంతవరకు పూర్తి చేశాం, పూర్తిగా చేయలేదు, ఇంకొక బిట్ మిగిలిపోయింది, అది కూడా చేస్తాను. 21 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు ఇక్కడ కొంతవరకు వేశాం. అలాగే 300 mm డ్రైన్ 13,80,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక డ్రైన్ కూడా ఏర్పాటు చేశాం. అలాగే మంచినీళ్లకు సంబంధించిన పైప్ లైన్, ఇక్కడ నీళ్లు కష్టంగా ఉందంటే అక్కడి నుంచి ఇక్కడికి టౌన్లో నుంచి నీళ్లు రావడం కష్టంగా ఉందంటే పెద్ద పైప్ లైన్ 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేశాం. ఇప్పటిదాకా మైనారిటీ కాలనీ కోసం 51 లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాం. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది, త్వరలోనే చేస్తాం. ఇప్పుడు కొంచెం ఆసుపత్రి కానీ కావాలా సార్ ఇక్కడ? ఇప్పుడు ఇంకొకటి పబ్లిక్ టాయిలెట్ కావాలని, టాయిలెట్స్ లేవు అన్న ఉద్దేశంతో పబ్లిక్ టాయిలెట్స్ ఒకటి తయారు చేయాలని ఒక 25 లక్షల రూపాయలతో పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఇప్పుడు నిజాముద్దీన్ కాలనీ. ఓకే. అలాగే రాబోయే రోజుల్లో ఇంకొక 21 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేపడతాం. అలాగే ఈరోజు ఎలా కాలనీకి వచ్చాము, మా కూటమి నాయకులందరూ కూడా వచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ తీసుకొని ప్రజలతో మమేకమవుతూ వీధి వీధి తిరుగుతూ అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ఆ సమస్యలను కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఏమ్మా ఇది? చెప్పడానికి పట్టుకోమ్మా. एक मिनट ये खत्म होती समस्या ठीक లాస్ట్ కున్నాం సార్, ఇక్కడ లాస్ట్ కున్నాము. ఇక్కడ ఈ పక్క అసలు నీళ్ళు లేదు సార్, నీళ్ళు అసలు లేదు సార్, మాకు కుళాయి లేదు. ఇప్పుడు ఇప్పుడు సొంత ఇళ్ళు అక్కడ ఉన్నాయి, వాళ్ళకు శిస్తు వేసి నీళ్ళు ఇచ్చేస్తారా? నీళ్ళ లైన్ ఉంటుందా? లేదు సార్, అక్కడ పైప్ లైన్ లేదు. అదే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఇక్కడ నుండి మోసుకొని పోవాలి సార్. ఇలా లాస్ట్ లేదా షెడ్ చూస్తానమ్మా, చూస్తాను. मैं 2 घंटे आपके साथ रहता हूँ, 2 घंटे ఉంటాను. जो बोलना है बोलो, है ना जी? जो बोलना है बोल सकते हैं. डेवलपमेंट लीडर
మళ్ళీ గుండు కొట్టావా ఏంటి? డ్రైన్ ఆపిపోయింది, ఉమ్. వెనకాల రోడ్స్ వాడు అధ్యక్ష అయ్యూ సార్ అడిగేది ఎక్కువ ఇది ఇంకేమన్నా సంగతులు? ఫ్లాట్లో వేస్తున్నా సార్ అలా. అదేం ట్రాక్టర్ లాగా ఉందా ఏంటి బైక్? లేదు అతనికి కాదు స్టోర్ డీలరా? అవును సార్. కమ్మలు బెండ్ అయిపోయింది, కమ్మలు కూడా బెండ్ అయిపోయింది. అన్ని వంగి ఉన్నాయి సార్, ఎప్పుడు పడతాయో తెలియదు. ఏవి? ఒక స్తంభం లైట్ పోల్స్ లైట్ పోల్స్. आपका है अम्मा कैसे है अम्मा? कहाँ है आपका हस्बैंड? कहाँ है? पेशेंट है ना? వైర్లు లూజు. ఈ పోల్స్ బెండ్ అవుతున్నాయి కదా, రీజన్ ఏమిటి? కింద మెత్తపడ్డం అదే వలన? సార్, ఇది రాగిడి నేలలు కదా సార్, ఆ. అవి ఏమైనాయంటే వర్షాకాలంలో ఎక్కువ 3-4 డేస్ వర్షం పడుతున్నప్పుడు అవి కొంచెం ఎక్కడ సపోర్ట్ పెట్టాలా లేదా టక్కన పడితే ఇబ్బంది కదా? చేపిస్తాం సార్. ఇవి కొంచెం వర్షం పడితే మనకి ఏం లేదు సార్. పోల్ వేసేటప్పుడు ఊకి తీస్తారు, మట్టి అట్లే వేస్తారు, అట్లా సార్. ఆ కంకర వేసి సిమెంట్ వేసి కాంట్రాక్టర్ గట్టిగా చెప్పాలా, బాగా ఎత్తుగా నిలబడతావు. అవి పనిష్ గాలి చేస్తాము, వచ్చినప్పుడు వంగిస్తాం. బెండ్ అయితే ఒప్పుకోమని పనిష్ చేస్తామని చెప్పాలా? చాలా ఉండదు సార్, ఇట్లా 10-12 ఉండదు ఇట్లా. एक सेपरेट काम के पूरे कराता हूँ एक ही वक्त थोड़ा दबा के. वेरी गुड वेरी गुड. चंद्र रोज बोला है सारो, रोज बोला है वो निकाल को लेता आ रहा वो जरा एक मैं कराता हूँ माँ, क्योंकि बहुत पोल्स ऐसे ही बोल के बोल रहे थे. पूरा एक ही वक्त कराता हूँ, 10-15 होंगे मेरे ख्याल से ऐसे ही बेंड हुआ सो पूरा एक बार देख के सपोर्ट करके दिखाएंगे, कराएंगे. नोट చేసుకోండి पानी सीधा नहीं आता पानी बच्चे भी जरा स्कूल को कॉलेज को जा रही जरा जब जब देखते हैं ना औरत बच्चे जरा क्या क्या करना है? पुलिस वाले औरत बच्चा स्कूल को जाती है सर, जरा जब जब तुम्हारे आदमी देखते रहे तो जरा निगरानी रहती है. कराता हूँ मैं बोलता हूँ. వెయిట్ చేస్తున్నాము, వస్తుంటాం సాయంకాలం వెయిట్ రౌండ్ వేస్తున్నారు. ఇట్లా పోవాలా ఇట్లేనా? స్టేట్ పోయి అందరూ आ रहे नहीं आ रहे ना? बच्चे क्या करते हैं? नहीं, एक जना है तरकारी का बेटा था। तरकारी बना गए सुबह काम पे गए हाँ, गए। क्या दुकान बंद करे आप? నా బాబు సంతోషం. పని మీద వచ్చినా ఏంటి? డేంజర్ జోన్ లో ఉంది సార్. ఇది పాత పడిపోయింది, ఏమైంది? పూర్తి డేంజర్ జోన్ లో ఉంది సార్. పోల్ పోలా? ఇప్పుడే చెప్తా ఉన్నా ఆయనకి పోలు అవును 10-15 ఇట్లా బెండ్ అయిపోయినాయట, అన్నిటినీ కూడా సెట్ చేయిస్తాం. ఇంకేంటి పరిస్థితులు ఇక్కడ అని బాగా क्या सर కేవా वो पूरा झुका काम बुला लेगा सार को. कहीं आपके कॉलोनी में कोई सांप पकड़ने वाला नहीं है? ఏం బాబు బాగున్నారా? చూసుకుంటారా, పెద్ద పెద్ద పాములు ఉన్నాయంట. పాములు పట్టమొచ్చా? పాములు పట్టేది వచ్చా అన్న? రాదా? నేర్చుకోవాలి మరి. ఎవరెవరు పాములు పడితే అసలు మీ కాలనీలో లేరా పాములు పట్టేవాళ్ళు? లేరా? మీరు చంపేస్తారేమో పాము కనబడితే. ఎంతనా ఇంత పెద్ద అడిగి ఉంటే पूरा गया था फंसा. क्या क्या गया अम्मा? वो काम पूरा झुका सर, चढ़ो बोले तो अच्छा। नहीं चढ़ने आता, गिरता का तो बोलते मैं कराता हूँ. जरा रोड भी नहीं था फंसा, इधर एक ताम डाला सर बच्चे नहीं पहले मेन रोड डालाएंगे मैं, थोड़ा बचे हुए रोड नहीं तो खत्म नहीं हो- सर, ताम तो दलाओ सर जरा लाइटांग गिटांग जरा ठीक है. इधर एक ताम दलाए तो अच्छा रहता सर. मैं कोशिश करा सर कैसे थे, छोटे छोटे बच्चे हैं सर, बच्चा सब दो कर रहा है, वो दो कर रहा है. छोटे बच्चे हैं इसलिए जरा
उधर एक ताम दलाव सर हम हमको तकलीफ होता सर हम ना कितने चल रहे बारिश सर हम ना एक थामा था ना सर ठीक है, तो कंटिन्यू जो पूरा घर आ गए तो करना आसान होता है। वहाँ पे एक घर, वहाँ पे एक, दूर दूर हो गए समझो। आप करीब रख लेना था, इतना दूर क्यों बनाए घर? दूर है सर जरा हाँ? भाड़ा भाड़ में दो एक ताम दलाव सर होता కరా బొట్టు మాత్రం భలే పెట్టావు మనం అసలు ఇట్లా పెట్టావు అసలు ఆమె కొత్తగా వచ్చినాం సార్ ఇక్కడ కొత్తగా వచ్చారమ్మా మాకేమి కొంచెం వాటర్ లేదు సార్ అందుకే కుళాయి చేయిస్తా. పైప్లింగ్ వస్తే బాగుంటుందని చూస్తాను మీ దగ్గర కూడా వస్తాను ఇట్లా రండి ఏం చేస్తారు మీ హస్బెండ్ గుడి పూజ ಮಾಡ್ತಾರೆ గుడి పూజారా నువ్వు ప్రెగ్నెంటా కాదు కదా లేదు కదమ్మా ఎన్ని కుటుంబాలు ఉంటాయి మాకు ఆ లైన్ కి సార్ అన్ని ఒక 10 ఇండ్లు ఉంటాయి సార్ 100 అంటే ఉంటాయి మా ఒక లైన్ 15 ఇండ్లు ఉంటాయి. మా ఇల్లు ఉంది అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ వచ్చి పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు వాటర్ లేదు తాగేది. 18 years नेली लेटर ఇప్పుడు మేము భరతున్నాము सब कलेक्टर म्यूनसिपल अम्मा कैसे हैं अम्मा कैसे हैं आप कैसे अच्छे आपके हस्बैंड क्या करते हैं कुली काम करती कूली का है गए कूली पे हूँ बच्चे कितने हैं मेरे 2 बच्चे की भी शादी है एक बच्चे की वहाँ पे वो कहाँ रहते हैं पूरे लोग इसमें रहते हैं क्या इसमें कौन रहते हैं उसमें भी नहीं वो सामान है उसमें सामने घर है सो घर में रहते हैं सब मैं यहाँ जाने का सर पेंशन होना है पिंचिंग तो पिंचिंग आ रही नहीं है ఇంత మాట్లాడండి పెన్షన్ ఉంటుంది ఒకసారి వెరిఫై చేసి చెప్పండి यही रहते क्या करते हैं आप स्कूल कौन से क्लास है 10th क्लास एक मिनट బాగున్నారమ్మా ఏమ్మా ఏమైంది सर्टिफिकेट पे नेम्स रॉन्ग है सर సర్టిఫికేట్లో నేమ్స్ రాంగ్ ఉన్నాయా అయ్యో काम भी नहीं होता बोल रहे 7-8 हजार होता तो बोल रहे क्यों नेम्स रैंक इंशल नहीं हमें लाने खाने वाले जरा कम करके ये नहीं क्या करते हैं आप क्या करते हैं बंडी डालता ना सब फ्रूट की बंडी फ्रूट बंडी है ना हम ना खास घर में అడ్మిన్ అమ్మా అడ్మిన్ ఎవరెవరు ఈమెకి నేమ్స్ చేంజ్ ఉన్నాయంట ఎలా చేస్తారు దీన్ని దీంట్లో ఆధార్లో దాంట్లో करेक्शन చేయొచ్చులేండి సార్ కరెక్షన్ చేయించాను పట్టుకోండి మేడం का खास नंबर घर लो नहीं देखो सर हम ना हाँ? खास घर नहीं घर नहीं है वो लिख लो कोई రాసుకోండి शेख ताहिरा देखो कितने बच्चे हैं आपको 2 है सर पढ़ रहे हैं हाँ पढ़ रहे सब स्कूल जा रहे हैं बाकी कैसे बंडी अच्छी चल रहा है चल रहा सर जरा वन सीजन है ना कैबिन सीजन थोड़ा कम है ठीक है ये रेंटेड है या ओन हाउस है नहीं भाड़े का भाड़े के घर है कितने पे करना है से 2000 इसका 10 साल हो गए ठीक है अच्छी जगह है आपके लिए बच्चे खेलने के लिए वगैरह थोड़ा अच्छे है ना వాటర్ కూడా ఉంది సార్ उधर सभी कराए सर कालवे इधर कराए क्या है पूरा पानी अंदर ड्रेनेज आता था। कोता ड्रेनेज अंदर उधर सब कराए कालवे कितना बोली मैं कालवे वाले मैनेजर साहब को भी ना है नहीं पूरा पानी अंदर आता सर मेरे को छोटे छोटे बच्चे हैं मछरा गिछरा काटते हैं कैसा है ना सर बोलो अरे बाबू శానిటేషన్ ఉన్నాడు ఇక్కడ पानी सब अदर कैसा है देखो सर ठहरे असल इधर नाले वाले बंद हो गए पानी बोलते आते नहीं सर सामने बंद नहीं असल में बंद हो गया सर इधर नहीं क्या करना कर इसको? बंद कर छोड़े सर ఏం చేయాలి దీన్ని इधर नवा नालाश नहीं असल हम ना ఓకే అట్లనా అంటే మొత్తం డ్రైన్ వేయకపోయినా దీంతో తీసేయండి कितने टाइम बोले तो सर कान पोछ लेते नहीं, हैं सर नहीं। ये रोड को असल काम कर लेते हैं लाइन पेंडिंग वहाँ पे ऊंचे यहाँ पे भी ऊंचे ये नीचे हो गया बोल के बोल सर रहे ये थे जरा देखो कराओ बा मच्छरा आती है बारिश आए तो पूरा पानी अंदर आता सर गली से लेटरिन बाथरूम का सब आता सर कराता जरा कराओ सर शुक्रिया होता तो फिर कराए तो बच्चे की रहने का ये रशीद भाई बुलाया क्या है ना 6 वार्ड है हम ना वार्ड का करो वार्डिश नहीं हमें तो छोटे बच्चों को लेकर जाना तो मुझे आटा मिलते नहीं ऑटो मिलते नहीं ढोले को हमारे वो भी 50-60 रुपये लेते हैं ऑटो वाले స్టోర్ ఉంది కదా ఇక్కడే ఉంది కదా निजामुद्दीन कॉलेज ఉంది సార్ ఆయనే కదా స్టోర్ ఆయన ఇక్కడ మన నీలకంఠనా స్టోర్ షూ అక్కడ ఉంది సార్ నిజాముద్దీన్ నీలకంఠనా ఇప్పుడు మనం ఆ స్టోర్ అక్కడ పోయి తెచ్చుకోకుండా ఇక్కడే వేయలేమా ये सब सर ఇక్కడే వేస్తే పోయి కదా
అక్కడ ఇబ్బంది అవుతుంది కదా కొన్ని రోజులు. అట్లా కాదు, మొత్తం ఇక్కడ ఎంత సరుకు అవసరమో అంతే తీసుకొచ్చి ఇక్కడే ఇచ్చేస్తే పోద్ది కదా. ఇంతకుముందు ఇంటింటికి ఇచ్చేవాళ్ళు కదా, అలా కాబట్టి ఒక దగ్గర పెట్టినా ఇక్కడ తీసుకుంటారు కదా. తీసుకుంటారు. यही स्टोर वाले हैं। तो मैं यहाँ का जितना होना है यहाँ पे दिए तो अच्छे है बोल रहा हूँ। చెప్పు బాబు చెప్పు కొద్దిగా. ఇక్కడ వరకు ఎంత అవసరమో అంత ఇక్కడ ఇచ్చేస్తే మిగతా నిజాం కాలనీ లేదా అక్కడ ఇచ్చుకుంటారు కదా. అట్లా ప్లాన్ చేయండి. ఎట్లా సరుకు దించేదే కదా, కొంచెం అక్కడ దించుకొని కొంచెం ఇక్కడ దించుకుంటే సరిపోదు. ఇక్కడ రూమ్ ఉందా? తీసుకుంటాంలే. రూమ్ ఉంటే వస్తాడంటే హెల్ప్ చేస్తాం సార్. నేను ఏదో చేస్తే ఉన్నారు కదా పెద్ద ఆయన, పెద్ద మనిషి చేస్తారు. ఎందుకు అదే పెద్ద మనిషి అందరికి. అలాగే అమ్మా कराता पक्का कराता हूँ। क्या करते हैं आपका हस्बैंड? बेलदार। आपका? दुबई में क्या कर रहे हैं वहाँ पे? कार चला रहे हैं। ठीक है। वहाँ पे अभी कुछ गड़बड़ चल रहा है ना? चल रही है अभी अंदर ही है। उनमें भी नहीं आए मैं ना, बाहर निकलने नहीं है। अरे मुश्किल है ना, अभी खत्म हो गया ऐसा दिखता है, फिर चालू है। देखो सबसे इंडिया बेस्ट है। देखो माँ कहीं भी जाओ आप, कभी देखे आप मिसाइल गिजाइल ये कोई आके हमला करना देखे? कभी नहीं होता ना। कहीं भी बाहर जाओ वैसी है, बोलते हो सऊदी देखो गैस है मेरे घर में, लेके जाओ एक। करा के देंगे माँ, ऐसे बड़ी बात। ठीक है। क्या हस्बैंड क्या करते हैं? फूला का काम। कहाँ पे चले गए? सुबह नहीं गए, चले गए। इतना जल्दी चले जाते? सुबह का काम हो। अच्छा, सो करने का काम सो, इसीलिए फूल दे रहे हैं रोज वहाँ पे, रोज वहाँ डाल। अरे हाँ अम्मा कैसे है? अम्मा कैसे है तेली? ठीक है। ये थाम जगह के अंदर डाल को है, वो ये थाम निकालने लगाओ, नाले बड़े करने लगाओ। मेन रोड ये हमने दराज नहीं आ रहा। ఎలక్ట్రికల్ మెల్లిగా ఇది ఎర్తింగ్ వస్తున్నట్టు చూడండి. అంటే ప్రాబ్లం సరిగా ఎర్తింగ్ చేసి ఉంటారు, చేయించి పెట్టండి. हम निकाल के बाहर रखे तो हमने दरवाजा सीधा कर लेने आता, ऐसा हमने रास्ता नहीं है वो गेट उठा लेने। ये आके करा के देंगे माँ। ठीक है। क्या करते हैं आपके बच्चे? क्या करते हैं? मेरा बच्चा हाफिज है, विभू, मैं हमारा आदमी नहीं है। जरा ये बेटा क्या करते हैं? हाफिज है मस्जिदों में। क्या करना है देखो, ठीक है। मैडम से बोलो क्या करना है। मैडम बोलती पिंचन देने वाला ये है। मैडम पूछो इनसे क्या करना है। भाई साहब कैसे है? अच्छा सर, जरा अंदर आओ सर, बिल्डिंग 2 मिनट। కోల్డ్ నీవేనా? అవును సార్. నేను తినడానికి అవి లేదా వచ్చేస్తాం. సాగుతావా? అమ్మేస్తావా? బాగున్నా? సో హ్యాపీ. సార్ కూర్చోండి సార్, 2 నిమిషాలు. ఏం కాఫీ చేస్తున్నావు? తాగుతారా? లేదు ఊరికే జస్ట్. సార్ మీకు ఒక ప్రాబ్లం ఏమి సార్ అంటే, చెప్పు నాన్న. ఇప్పుడు మనం రోడ్డు కొత్తగా వేసినాం కదా సార్, ఆ రోడ్డు ఇప్పుడు మనకి అవసరం లేదు సార్. అది యూతల పక్క మసీదు రోడ్డు ఉంది కదా సార్, డైరెక్ట్ అక్కడ హాస్టల్ పక్కన తిరుగుతుంది. అది మీకు అది కావాలంటే అది ఇది మ్యాప్ కూడా చూపిస్తాను మీకు. ఓకే. ఇంతకుముందు మన కమిషనర్ గారు కమిషనర్ సార్ ఇది సార్ మేము ఇక్కడ ఉన్నాం కదా సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మసీదు వరకు పోతుంది సార్ రోడ్. ఇది ఈ రోడ్ స్ట్రైట్ హాస్టల్ దగ్గర వచ్చేస్తుంది సార్. ఎవరికి అడ్డం లేదు సార్. ఇది ఒక చైన్ ఒకటే అడ్డం ఉంది. ఇక్కడ అడ్డం పెట్టినాడు సార్. ఆయన కూడా రెడీ ఉన్నాడు ఇచ్చేకి. రెడీ ఉంటే మరి సార్ దగ్గర మాట్లాడి చేసాం సార్. సార్ దగ్గర తీసుకోమా సార్ మాట్లాడి. ఇంతకుముందు అన్న మీరు కానీ ఉన్నారు కదా, ఇంతకుముందు అది క్లీన్ చేపించాం రోడ్ కానీ. అప్పుడు ఒప్పుకోలేదు సార్. సేన్ ఆయన అప్పుడు రెడీగా ఉన్నాడు కానీ కొంతమంది ఇక్కడ వాళ్ళే ఇది కావాలని ఇది చేసినారు ఆ రోడ్డుకి.
ఇప్పుడు మన మెయిన్ రోడ్ వేస్తున్నాం కదా, అట్లా కాకుండా ఇంకో డైరెక్షన్ రోడ్డు బాగుంటుంది. ఇది మసీద్ రోడ్ హాస్టల్ పక్కనే పోతుంది అది. ఒక అతను చేయని అతను ఇబ్బంది పెడుతున్నాడంట, ఆయనతో మాట్లాడి ఈ ఇప్పుడు రోడ్ ఆయన కూడా రెడీ ఉన్నారు సార్. ఒకసారి పట్టాను అదే ఆయన చంద్రబాబు అదే సార్ అదొక తప్ప అంత బాగుంది సార్. ఏమా బాగున్నావా? క్యావా బేటా सदरम कराया था कल क्या हुआ? कैसे है माँ? तबीयत कैसे? पेंशन आ रहा है आपको? पिंचिंग में लाइसर में रहती हाँ हाँ हाँ, रायचूर में रहते हैं आप? रहती है आपकी बच्ची का बच्ची आप बच्ची है? अभी आए यहाँ पे। आप क्या करते हैं? आपका हस्बैंड क्या करते हैं माँ? गाड़ी चलाते गाड़ी चलाते हैं। कौन सी गाड़ी? बच्चे पढ़ रहे? कितने बच्चे हैं? 3 है। 3 है। क्या करते हैं? स्कूल जाते स्कूल। कितने लोग स्कूल? तीनों भी स्कूल जाते हैं? कौन से क्लास में? एक 8 में है, 10 फेल है, 5 ये दोनों को 8 वाला 5 वालों को पैसे आ रहे गवर्नमेंट से, तल्ली की वंदनम बोल के आता है ना? अभी नहीं आए आए ना? अरे आए अभी बोलो आपके क्या परेशान है? क्या है? विंटन बोलो। क्या हुआ हाथ में? నేను బుక్ చేసినాం నా సదరము ऐसे करो, नहीं होता, బై బర్త్ सर भी नहीं होता। బై బర్త్ అట్లనే ఉంది. नहीं आता वो ये बाहर नहीं खुलता। नहीं खुलता वो तो బుక్ చేసినాం राइट సార్, సదరం నిన్న బుక్ చేసినాము. వాళ్ళు హాస్పిటల్ పోయి వచ్చినాక మన పెన్షన్ అప్లై చేస్తాం. अभी हॉस्पिटल जाके आओ, जो सर्टिफिकेट ला के दे तो करा के देंगे अम्मा, ठीक है? चलो चलो माँ। ट्रेनिंग लेने वाला నేను వదిలిపెట్టా చంద్ర, నువ్వు భయపడుతుంది. ప్రేమతో సాగుతుంటారు, దాని మీద ఇంకా ఏం లేదు ఇతనికి. అవునా? అంతేనా? ప్రేమతో సాగుతాడు అంతే. ఆ. ట్రైనింగ్ ఇచ్చి వేరే వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాడు, చలో నేర్పిస్తాడు. కానీ నేర్పిస్తాడు కూడా. नहीं आप कहाँ दौड़ते? नहीं आप यहीं रखो, उधर से आते हैं। తమ్ముడు బాగున్నావా? नहीं आप रुको, मैं इधर वापस आता हूँ. आप रुको, ఆగండి ఆగండి, నువ్వు కూడా నువ్వు ఆగా, ఇప్పుడు ఇట్లా వస్తా వెనక్కి. అట్లా కాదు, నువ్వు అక్కడికి వెళ్తే నేను కాలనీ ఇదే వస్తాను వస్తాను. एक मिनट ఓ సరిపోదా, నువ్వు దూరంగా వెళ్ళినా. డ్రైనేజ్ ఇక్కడ అయ్యలేరు, పెండింగ్ పెట్టేస్తున్నాడు. ఈ వాటర్ అంటే పోయి ఇక్కడ నిలబడుతుంది, ఇక్కడ నిలబడుతుంది. ప్రతిసారి మున్సిపాలిటీకి వారంకి 1 లీటర్.
ఎట్లా అంటే మా పరిస్థితి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. చూస్తానా రండి. రైట్, వాళ్ళందరూ పరిగెట్టాలి కదా అని. సరే పీछे जाओ అప్పుడే సరే గొడవ కొడతావా? ఎక్కడ పోతుందో అవతల పక్క దిగ్గాలి సార్ అంతే. नहीं लेता बस 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 మీ ఇంటికి గుర్రం మీద ఇచ్చానమ్మా నేను. రోడ్ పడితే నువ్వు అక్కడి నుంచి నీళ్లు తేవాలనా? బాగుంటుంది సార్. ఈ ఆడ ఒక 10 ఇళ్ళు ఉన్నాయి సార్. అది ఒక 4 పోల్లు, ఒక 2 ట్యాంకులు పడితే రోడ్లు కూడా కొంతమంది చేసుకొని వస్తాను, గుడిసె చేసుకుని ఉంటాం ఈడే అంటున్నారు. సార్ ఇవి మేమే డబ్బులు పెట్టి వేయించుకున్నాం లెక్కంలో. ఒక లైట్ తగిలేయండి అని తెచ్చి పెడితే కూడా ఎవరు తగలడం లేదు సార్. బాబు నాకు తెలియదు. ఇక్కడ అడ్మిన్ ఎవరు రాసుకుంటారు? ఎలక్ట్రికల్ ప్రాబ్లం మీరు రాసుకోండి. బాగా చేసినామా? ఏమైనా బాగా డ్రైవింగ్ చేశానా? సార్ మీరు 3 నెలలకు ఒకసారి వస్తే మన సిబ్బంది అంతా వచ్చి బాగా చేస్తారు. అవునా? లేదు, నేను అందుకని ఇది 3వసారి రావడం ఈ కాలనీకి. ఒకసారి ఏ ఎమ్మెల్యేనా వచ్చినాడా ఇంటి రోజు ఇక్కడ రాలే కదా. లాస్ట్ కున్నామని మమ్మల్ని పట్టించుకోరామని భయమైంది సార్. నేను వచ్చినా కదా, మీ ఇంటికి కూడా వచ్చిన, మీ ఇంటికి కూడా వచ్చిన, మీ ఇంటికి కూడా వచ్చిన, అందరి ఇళ్ళకి వచ్చిన. ఏమా గుర్రం బాగుందో లేదు చెప్పమ్మా. అదే సార్ నీళ్లు పనిక కరెంట్ లేవు, కుడాయి లేవు. 4 పోల్ వేపిస్తే కరెంట్ తీసుకుంటాం. ఎలక్ట్రీషియన్ సాబ్, లైన్ మెన్ కా ఎలక్ట్రీషియన్ ఏ లైన్ మెన్ తమ్ముడు అన్న, ఈ 4 పోల్లు వేస్తే ఆ ఇంటికి కూడా వస్తుందంట చూడు కరెంట్. లాస్ట్కి రాసేస్తాను. దిలాయింగే భాయ్ సాబ్. అంగన్వాడీ ఇక్కడే ఉంటే బాగుంటుంది సార్. అంగన్వాడీ ఇక్కడ లేదు, ఆ నిజామాబాద్ కాలనీ పెట్టాలి. 4 ఇళ్ళే కదా ఉంటుంది, ఎట్లా అంగన్వాడీ పెడతారు? 50 మంది ఉండాలి పిల్లలు. అక్కడ పెట్టాలి, సెంటర్ లో పెడతాం. ఈ స్టోర్ కూడా మేము అక్కడే పోవాలి సార్. నేను స్టోర్ చెప్పినాను పెద్ద మనిషికి, స్టోర్ ఇక్కడ వేస్తామని చెప్పినారు. నెక్స్ట్ మంత్ నుంచి స్టోర్ ఇక్కడ దగ్గరగా వేస్తారమ్మా. చేసి పెడతానమ్మా. కొంచెం పింఛన్ రైట్ తల్లి, అట్లాగే బయలుదేరినా. ఇంటి పట్టాలు అందరికి అందరి దగ్గర జిరాక్స్లు ఉన్నాయి సార్. మనకి ఒరిజినల్ పట్టాలు కావాలంటే ఎట్లా సార్? అంటే ఇప్పుడు ఇంటి పట్టాలన్నీ కూడా మీకు జెరాక్స్ కాపీలు ఇచ్చి, ఒరిజినల్ ఎవడో నాయకుడి దగ్గర ఉంటాయి ఇవన్నీ. ఆ జెరాక్స్లు తీస్తే అది ఆఫీస్ కాపీలు ఎక్కడన్నా ఉంటే తీసి దాన్ని స్టాంప్ వేసి ఇస్తారు, అవి ఒరిజినల్ అవుతాయి. మున్సిపల్లో ఉండవు సార్? మున్సిపాలిటీలో ఉండవు, లీడర్ల ఇళ్లలో ఉంటాయి. నీకు తెలియదు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నవాడివి కదా, నువ్వు కూడా పెట్టుకుని ఉండాలి కొన్ని 10 పట్టాలు పెట్టుకుని ఉంటే. లేవు నీ దగ్గర పట్టాలు లేవా? కొన్ని హౌసింగ్ బోర్డ్ లో ఉంటుంది సార్. హౌసింగ్ కట్టేటప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, అప్పుడు హౌసింగ్ బోర్డుకి ఇచ్చింటారు.
వాళ్ళ నుంచి ఇప్పియాలి సార్. ఇప్పుడు అందరు సార్ ఇప్పుడు బీదవాళ్ళు సార్ ఇప్పుడు ఒక పట్టాకి 20,000 ఏమో ఖర్చు వస్తుందంట. ఇప్పుడు అది లేకుండా ఏమన్నా పట్టాకి 20,000 ఖర్చే లేదు. ఎవరు చెప్పారు మీకు అట్లా అని? విన్నాను సార్ నేను మొన్న. నాయకులు తీసుకునే లంచం ఉంటుంది 20,000 అంతే తప్ప ఒరిజినల్ గా పట్టాకు ₹1 ఖర్చు ఉండదు. ఎవరికైనా చెప్పు సార్ ఏం ఇబ్బంది. నువ్వు జెరాక్స్ కాపీలుదే, ఎన్ని జెరాక్స్ కాపీలు ఉంటే దాన్ని ఒరిజినల్ చేసి ఇచ్చే బాధ్యత నాది. సరేనా? ఇబ్బంది ఏమి లేదు. ఏమన్నా తీసుకొని రండి. చలో చేస్తా పైదలు ఆనా మై చూడో సార్ नहीं छोड़ो स्लिप हो जाओ. चले साहब सलाम कर. शाबाश ये पकड़ के जाएंगे ऐसे. चलो बहुत अच्छे. नहीं दांत पूरे नहीं है, थोड़ा है. बच्चा सर 7 साल है. 7 साल है. ओह बहुत अच्छे है. ट्रेनिंग बागी 7 साल हाँ ट्रेनिंग. कभी एक बार आओ टाउन के अंदर कर लेते हैं. ठीक है. ओके भाई. సార్ ఇంకోటి పోలీస్ రౌండ్ కానీ రాత్రిపూట चलो सलाम कर भाई. सलाम करते हैं. चले सलाम कर सर को. सलाम कर बेटे. सलाम कर सर को. सलाम कर जगह पर सलाम कर. శబాష్ సలాం బాయ్. చలో ఇద్దాం దీనికి గరిసేయించి. రస్తా బాగాలేదు సార్. అవునమ్మా అట్లా రావాలా కదా. ఆల్రెడీ ముందర కొద్ది ప్లాట్లు ఉన్నాయి సార్ ఇక్కడ. ఆ రాళ్ళన్నీ మీదేనా? సార్ అక్కడ వేరే వాళ్ళు కడుతున్నారా? షెడ్ వేసిన వరకు మీదే? అలాగే అమ్మా రోడ్డు వేయిద్దాం. లైట్ లేదు సార్. లైట్లు అంటే వేయించండి మన లైట్లు వేయించండి. వేయించండి లైట్ వేయించండి కొంచెం బాగుండేలాగా చూడండి. ఇదే పాపం అట్లా రావాలి. ఏదైనా ఉంటే చెప్పమ్మా. ఏదైనా ఉంటే చూసుకోండి ఇవన్నీ జాగ్రత్తగా. సరేనా? సరేమ్మా ఉంటా. ये सर हमारा सर इधर पानी. आप कहाँ रहते? मैं वो लाइन पे. आप कहाँ रहते? सामने का రోడ్ లింక్ రోడ్స్ ఇక్కడ ఈ లైన్ ఆ లైన్ శాంక్షన్ అనేది పెండింగ్ అని పెట్టున్నారు. మనము మెయిన్ రోడ్ కంప్లీట్ చేద్దాం ఫస్ట్, తర్వాత లోపల రోడ్లు తిరిగేది సార్. 18 నువ్వు ఎక్కడ ఉంటావు? అయింది. ఇక్కడే ఉండేది. ఇక్కడే ఉండేనా? ఇక్కడే ఉండేది. జనాల కోసం పోరాడుతున్నాను. అవును కరెక్ట్. ఫస్ట్ అన్న లైన్ కి ఏంట్రా? అన్న కాదు అందరు కాలనీ మొత్తం కావాలా సార్? కాలనీ మొత్తం కావాలా? అవును లింక్ రోడ్ ఈ లైన్ ఆ లైన్ జనాలు ఉన్నారు చోట. పెట్టారమ్మా? పెట్టారంటనా? ఎస్టిమేట్ పెట్టారంట? ఎస్టిమేట్ పెట్టారు వాళ్ళు. 6 మంత్ నెలలు చెప్తున్నారు ఈ మాట. పెట్టామన్నా డబ్బు శాంక్షన్ కావాలి అప్రూవల్కి పెట్టామని. పెట్టాను అతను నాగరాజు సార్ వాట్సాప్ పెట్టండి. చేద్దాం. వర్షాలు వస్తే తిరిగి వెళ్ళాం సార్. జారిపోతాం కిందకి. చాలా ఇబ్బంది ఉంది. పెండింగ్ పెట్టేసినారు. బంద్ చేశారు అట్లా. అక్కడ ఫ్లాట్లు వేసారు వాళ్ళు బంద్ చేశారు. నీళ్ళు పోవటం లేదు. లేకుంటే నీళ్ళు పోతుండే. 8 వరకు तुम्हारा घर कहाँ है? वो है मेरा ये है. ठीक है. बच्चे कितने हैं आपको? 4 बच्चे पढ़ रहे हैं? क्या पढ़ रहे हैं? गवर्नमेंट स्कूल में. पैसे आ रहे हैं? चलो 4 लोगों को तल्ली की वंदना पैसे आता ना? 4 लोगों को भी आता? नहीं 3 जनों को आता है. ठीक है. उतना तो खुशी है. चलो इधर रुकता ड्रेन का पानी. बारिश का ड्रेन का पूरा पानी ड्रेन सैंक्शन हो गया करते बोले पेंडिंग रखो छोड़े. वो छोटा लाइन डाले सर. बड़ा लाइन नहीं जा रहा पानी. बड़ा लाइन मेन लाइन करे तो उधर सामने बंद कर तो रखें.
कॉलोनी फर्स्ट हैसी से शुरू होने गए क्या पहले से यहाँ से चालू होता है क्या? एक नंबर है आगे क्या से उधर से एक से उधर स्टार्टिंग वो पुल से ना उधर से शुरू होता वो उधर पूरा लास्ट फर्स्ट होगा పెట్టిస్తాను. చాలా మంది ఇక్కడ అది తాగే వాళ్ళు చాలా రాత్రి ఈద్గా యువతలే సార్ మొత్తం తాగే వాళ్ళు వస్తున్నారు. ఇంకోటి ఏమంటే అది రాత్రి కూడా అది లేడీస్ని కూడా తెస్తున్నారు సార్. అయ్యో ఇప్పుడు ఇబ్బంది ఏమంటే చాలా వాళ్ళ ఆడవాళ్ళు వస్తుంటారా పోతుంటారు కదా, దారి ఉంటుంది కదా, భయపడుతున్నారు సార్. రాత్రి అయితే నిజంగా లైట్ లేకపోతే చాలా కష్టం అబ్బా. ఎవడు బండి నచ్చిన పడడం లేదు సార్ స్ట్రీట్ లైట్ చేయిద్దాం వాటిని చేయిస్తే సరే. రామా చెప్పు తల్లి. మాకు ఈ రోడ్డు ప్రాబ్లం సార్. మొన్న నేనే పన్నాను, నీళ్ళు ఆగింటాడా, మా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నీళ్ళు దాగలో నీళ్ళు పడిపోతున్నాడా. చెప్పినానమ్మా రోడ్డు వేస్తారు, రోడ్డు వేస్తారమ్మా. ఆ కాలువలు అంటూ వేసినారు సార్, మెయిన్ కాలువ లేదు. ఆ నీళ్ళన్నీ రివర్స్ మళ్ళీ వస్తున్నాయి ఇండ్ల కాడ, ఇట్లా వెనక్కి వస్తాయా? వెనక్కి వస్తాయి. అంటే వెనక్కి వచ్చిన తర్వాత అన్ని ఆగుతాయా, మాకు అంగడికి పోవడానికి బయటికి పోవడానికి దారి ఉండదు. पासिंग नहीं है नाले को, वहाँ को कट कर को छोड़े देना, फिर पानी ठहर जाता है मैडम सर వేసేకే వేసినారు, కాలువలు ఇంటికాడ వరకు వేసినారు. उसे क्या है कट कर छोड़ी, उसे लिंक नहीं दी सामने जाने को, पूरे ये साइड पूरे नाले वैसे है सर. अब वो पानी ठहर जाता सर. అది డౌనాలు ఉన్నందుకు ఇక్కడ నీళ్లు అట్లే వచ్చి ఆగిపోతాయి, అక్కడ నీళ్లు వచ్చి ఆగిపోతాయి. మళ్ళీ వర్ష నీళ్లు వస్తాయి, మురికాలు నీళ్లు వస్తాయి. అవన్నీ నీళ్ళల్లో మేము అట్లా నడుచుకుంటూ పోవాలా ఇంట్లోకి. అస్సలు నైట్ పూట అయితే ఆ నీళ్ళల్లో పాములు పోయినా కానీ కనపడదు మాకు. మాకు దారి ఆ కాళ్ళు నీళ్లు పోనీకి ఒక్కటి చూడు సార్. డ్రైన్స్ రోడ్డు గురించి వెంటనే ప్రపోజల్స్ ఆలోచన చేయండి. కరాకుతో ఈ చెట్లు అంటావా, ఎప్పుడు ఈ రోడ్డు వస్తేనే చెట్లు క్లీన్ అయ్యేది. ఇక ఇప్పుడు మీరు వస్తున్నారని చెప్పి చెట్లు తీసినారు. ఇంకా క్లీన్ కోసమన్నా మీరు ఒక 2 నెలలకోసారి వచ్చిపోలేము, అంతే ఉండాలి. అదే మరి క్లీన్ కోసమన్నా మీరు 2 నెలలకోసారి వచ్చిపోవాలా. మీరు వస్తారంటేనే మాకు క్లీన్ అవుతుంది. మీరు కాలువ ఫస్ట్ మెయిన్ కాలువ సార్. అది ఎట్లా అంటే సార్ డీపీ చాలా డీపీకి ఇంత మునిగిపోయింది, అది షార్ట్ వచ్చి కరెంటు పేలిపోతున్నారు సార్. అది రోడ్ వేసినారు, అది రోడ్ వేస్తే మీరు ఇట్లా విడిచిపెట్టినారు సార్ అన్ని. ఇంకా నీళ్ళు ఎక్కడ పోతాయి సార్, ఇట్లే నీళ్ళు పడతాయి. కరెక్ట్ ఏం లేదు, కరెక్ట్ విడిచిపెట్టినారు అన్ని ఇట్లా ఇడిచినారు సార్. ఎక్కడ లింక్ చేసి ఒక కాలువ చేయలేదు. అది మెయిన్ కాలువ లాగా చేయాలి. మెయిన్ కాలువ చేస్తే నీళ్ళు పని అవుతుంది. లేకపోతే ఎక్కడికక్కడే బిట్లుగా వేస్తే మనం డబ్బులు ఖర్చు పెడతాం కానీ ప్రయోజనం ఉండదు కదా. కదా ఏమి యూజ్ ఉంటుంది. జాగ్రత్త చేసుకో, ప్లానింగ్ ఉండాలి మనకి. వాళ్ళకి ప్లానింగ్ ఉండదు, మనకు ఉండాలి కదా ప్లానింగ్ కనీసం కదా. ఏమ్మా ఉంటా కూతురు ఇక్కడే ఉంటారా? చూసినారా? మీ నాయన పెద్ద లీడర్ అమ్మా, ఆయన పెద్ద లీడర్, అందువల్ల వెనకాల పెట్టుకుని తిరుగుతాం. బాగున్నారు కదమ్మా? బాగున్నావు కదమ్మా? ఈయనెవరు? మా చెల్లెలు మనవడా? అవును. गरीबों के बस्ती बोल के इससे पहले నీ తమ్ముడు మాట్లాడేసి వెళ్దాం. తమ్ముడు బాగున్నావు? తమ్ముడు తెలుసు, ఇంటికి వచ్చాను కదా, ఇంట్లో బాగున్నావు కదా? కొద్దిగా బెస్ట్ ఫ్రెండ్ ఈయన రషీద్ భాయ్ తిప్పలు పడుతున్నాం. కొద్దిగా స్టోర్స్ అంట, కొంచెం సామాన్ ఇక్కడ దింపుకొని కొంచెం అక్కడ దింపుకో, ఈజీగా అలవా అందరికి వచ్చేలాగా ప్లాన్ చేయండి. అదొకటి కరెక్ట్ చేస్తే సరిపోయింది. ఓకే, అలాగే స్టోర్ పెట్టి సార్
సప్లై ఏ ప్రభుత్వం వస్తే కూడా అన్ని మెమోరాండాలు ఇస్తారు. अम्मा कैसे है अम्मा? क्या हुआ? घर का वो गए स्टैम्प सब भी वापस भेज रही हूँ नहीं ये जगह पे गए आप? नहीं गए अभी, बुला रहे वो किले नहीं दिए अभी, सब भी ये करेंगे। अपार्टमेंट का है ना? अभी नहीं दिया ना, दिलाते हैं। हस्बैंड क्या करते हैं अम्मा? धारी चलाते गाड़ी चलाते हैं। कहाँ पे? यहाँ से आदनी के अंदर कार चलाते हैं या धारी लारी चलाते हैं? गए काम पे? गए। ना जल्दी जाते क्या? कॉलेज गए सब, कॉलेज गए? कितने दिन जाते हैं ऐसे? 2 दिन 2 दिन 3 दिन कहीं जाके दूर जाके आना है। बच्चे कितने हैं? 2 है, एक भी क्या पढ़ रहे हैं अम्मा? 10 क्लास हो गए बच्चे के। बच्ची का 10 क्लास हाँ। और बच्चे के भी हो गए। 10 का क्या कर रहे हो बच्चे? वो बच्चा करंट का काम करता है। आपका అపార్ట్మెంట్ మిల్నా ఇది నెంబర్ రాసుకొని ఈమెతో ఉండండి. ఈ నెంబర్ చేసి అపార్ట్మెంట్ అలాట్ అయిందా లేదా చూసి ఈమెకి చెప్పండి. చేసింటే కీస్ ఇవ్వాలి మనం, సరేనా? వెంటనే ఏర్పాటు చేయండి. ఈ जरा वो पेंसिंग का भी कहते हैं कौन किसको? उनको मार लगे उसके किसको? बाद हमारे ऐसे कुछ नहीं है ना, दिखने के बाद मेरे पास भी जाओ, मैं देख के कराता हूँ. ठीक है अम्मा? అంతే అది నీదేనా? అది సింహం. అది నేను అందుకనే సింహం అనలా, లయన్ అనలే. వీళ్ళు టైగర్ అన్నా నేను. లయన్ అనలా, లయన్ ఒక్కడే ఆదంలో. అనుభవం ఉన్న సింహం. మామ పెద్ద ఆయన భీష్మాచార్యుడు. భీష్మాచార్యులు అందరూ మంచి చెప్తుంటాడు అంతే. గుడ్ చలా. ఆయన ఎట్లయిపోయినా చూడు. ऐसे होता राजनीति में, क्या होता है जो ऐसे पैसे उसी को घर मिलता, रोड मिलता, ये सब कुछ जो भी होता है राजनीति में उनको मिलता है ना जी. बाकी इन लोगों को देखो ऐसे. सर घर दो, हमना घर दिलाओ, बाबू नाना హౌసింగ్ ఎవరన్నా? హౌస్ ప్లానింగ్ ఎవరన్నా? తమ్ముడు రానా. మీకు ఇల్లు లేదు, పట్ట రాయించి కరెక్ట్గా ఏమి చేయాలో ఆలోచన చేయండి, లిస్ట్ లో పెట్టండి. అమ్మా लिखो, मैं 1 साल के अंदर कुछ मीटिंग करा के कराता हूँ. ठीक है? क्या नहीं सर, यहाँ 5 से 10 तक है स्कूल. सी नहीं है, 5 से नहीं है, तो मैं नजदीक स्कूल हो, नजदीक स्कूल 5 के बाद स्कूल होना है. नहीं है, बच्चों को दूर होता है, गाँव में जाकर पढ़काना, साइकिल पे दूर होता बच्चों को आने जाने. बच्चे ज्यादा नहीं है बोल के वहाँ पे निजामुद्दीन कॉलोनी पे इधर उधर जाना है. जा रहे. थोड़ा आगे बढ़ने दो, थोड़ा घरा ज्यादा लोग आए तो करा लेते हैं. बाथरूम भी नहीं है इधर, बाइक ज्यादातर इसमें जाती है, जंगल में जाती है, बाथरूम नहीं है इधर. हमना को है नहीं, सोलंग नहीं है, औरतें जाती बाहर, कराता हूँ मैं. औरतों को नहीं है. अच्छा मास्टर कैसे? अब सही मास्टर है ऐसे. पुलिस डिपार्टमेंट टाइलरिंग करते हैं. इनका ड्रेस सीते सारा उनके अच्छा, पूरे पुलिस उनके. खाली पुलिसों का सिलाते उनका एक ही हैं. सब्जेक्ट. क्यों मेरे को नहीं सिलाते क्या? अभी కూడా मेरे को सिलाए तभी పోలీస్ లాగే చేస్తావా ఏంది? पूरे सारा अंगे అందరూ పోలీసు వాళ్ళు దగ్గరికి వస్తారా? सब जने हाथ है అంతేనా? టౌన్ లో అందరూ ఇక్కడేనా? బాగా కుడతారా? पूरा फेमस है. ఇక్కడే లోపలే కుడతావా? सिंगल अकेले फैमिली चले गए, सच ऊपर चले गए. औरत तो इनके चले. పిల్లలు बेटी है, शादी कर दी. ఏం చేయాలి? शादी शादी हो गया? शादी हो. तबीयत ठीक है ना? ఒక్కటి గుర్తుడు సార్. तो वो पानी का सब पाकीदा साफ सफाई कराना सर. पानी अरे कैसे परसों हमें बैठ को थे माँ बच्चे सब मिलकर इतना सब गलीज ये देखो पानी की लीक उसी निकाले. नीचे पाइप गए पानी का. ఎవరమ్మా డ్రైనేజ్ ట్యాప్ ఎవరన్నా? నాన్న మున్సిపాలిటీ ట్యాప్
సార్ ఇది అవార్డ్స్ కమిటీ పెట్టింది ఎవరమ్మా బయటకు వస్తున్నారులే రా. రాజశేఖర్ డి గారు. లోకల్ రైల్ మ్యాన్ ఎవరమ్మా? లోకల్ ఇది ట్యాంక్ క్లీనింగ్ ఎవరు చేస్తారు? చూడన్నా చూడు నీట్గా చేయించి లీక్ అవుతున్నాయంట చూసి కరెక్ట్గా లోపల ట్యాంక్ క్లీన్గా ఉందా లేదా వెరిఫై చేయండి. ఏనా అదే క్లీన్ చేయించమంటున్నా. ఒకసారి క్రాస్ చెక్ చేయండి లోపల ఉందా లేదా అని. इधर आओ. ठीक है पानी ठीक है. टैंक भी साफ कराते हैं एक बार. ठीक है సార్ 2 నెలలకు ఒకసారి వస్తున్నారు ఫోన్ చేసిన తర్వాత కూడా. సార్ ఇక్కడ మస్జిద్ నమాజ్ చేస్తాం సార్. ఇక్కడ మొగ్గు సార్ ఇంకొక లాస్ట్ మస్జిద్ దర్గా ఉంది. మీరు చెప్పినప్పుడు లైట్లు కానీ కంప్లైంట్ చెప్తే మీరు ఒకసారి చేసినారు సార్. అది ఒక 4 లైట్లు కంబాలే అంతే. 2 కంబాలు ఎలా సార్? కంబాలు వేస్తే బాగుంటుంది. రాసుకున్నా తమ్ముడు అక్కడ చివరిన 2 స్తంభాలు వేయాలంటే చూడనా. అక్కడ లైన్ కి ఆ లైన్ కి స్తంభాలు ఉంటాయి. వీళ్ళు కాంటాక్ట్ పెద్ద మనిషిని కాంటాక్ట్ సార్. నాయక్ గారు ఈ 2 స్తంభాలు అంటే వేయండి ఇటు అటు. అట్లా మసీదుకి వెళ్ళడానికి ఉంది సార్. మసీదు వరకు ఉంది సప్లై ఇచ్చిన. చూడండి ఒకసారి. कितने परेशान है था? परेशानी हर एक को एक परेशान रहता. इलेना मिलेना नहीं बाहर बैठेंगे सब लोग. अंदर आए गुस्से तो परेशान नहीं अंदर गए तो समझ में आता. कैमरा से लोग जाके आता हूँ. अम्मा अस्सलाम वालेकुम. कैसे अम्मा? नजारा रोड वहाँ तक डाली. बहुत बहुत शुक्रिया तुमना. वो तो अभी जरा शाम में तक डाले तो हमना अच्छा रहता सर. बच्चे स्कूल जाते थोड़ा जो भी बच्चे काम थोड़ा कराता हूँ मैं. जो पैसे आते वो हिसाब से करा देता हूँ. ठीक है. सेप्टिक लेटरिन है सर अदना को बाहर जाने प्रॉब्लम काटी में अभी क्या है ये निजामुद्दीन कॉलोनी में भी वैसी था. वहाँ पे एक लेटरिन बाहर का ऐसे बना रहे तो वो खत्म होते ही यहाँ भी बनाता हूँ एक. ठीक है क्योंकि अचानक एक ही वक्त इतने पैसे नहीं आता. थोड़े पैसे आते हैं. बहुत खुशी है. हमना स्टोर प्रॉब्लम है हमला मेन रोड का. नहीं अभी बोल रहे स्टोर भी यहीं दिलाए थे. 1 घंटा पानी ज्यादा छोड़े तो लास्ट है सोलह को भी भर लेती सर. पूरा बहुत लास्ट है. उनका बिल्डिंग हमारा रेंटेड में चल रहा है. भाड़े को है सर स्कूल इनो दे रही गवर्नमेंट के स्कूल के तरफ से पढ़ रहे बच्चे. उनको एक की जरा सहूलत कर को दिए तो अच्छा रहता है. रेखा की क्या कराता हूँ. नाश्ता करेंगे आओ. లేదు మేము పెడతాను వాట్సాప్ పెడతాను. లే పాపం వచ్చిన అవసరం. రైట్ అమ్మా అంటే డ్రైనేజ్ సమస్య అక్కడ నుంచే బంద్ ఇక్కడ నుంచే బంద్. ఇదే సార్ పక్కన నుంచి కాలువ. రాత్రి ఇప్పుడు మీరు వచ్చారని క్లియర్ అయింది. सारा गिरा था. बड़े बड़े सामने 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 बड़े कालवे काटने वाले भी नहीं आते इधर. 15 साल आपको है नहीं पालने वाले कौन नहीं है. ऐसा बेटा नहीं वक्त शाम के वक्त बड़े बड़े सांपा निकलता. बच्चे फिरते सो वो जान रहा था. आज सर अरे 15 साल हुआ हमने जगह नहीं है.
जगह नहीं, गाड़ी घर में है सर, गाड़ी बन रही है 10 से 12 साल से, जगह नहीं है। వీడే వీడే కాదు అల్గా అల్గా नहीं होता नहीं सर, एक हमला बस के हमने कालवा एक को दो नाले का